హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ కూడా చూద్దాం. సో ఈరోజు కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది నిఫ్టీ, 90 పాయింట్స్ పాజిటివ్. నిఫ్టీ 50 స్టాక్స్లో చాలా వరకు పాజిటివ్ అనుకోవచ్చు. ఇవన్నీ కూడా నిఫ్టీ 50 స్టాక్స్, ఇందులో చాలా వరకు పాజిటివ్గానే ఉన్నాయి. నెగిటివ్గా క్లోజ్ అయిన దాంట్లో హెచ్సిఎల్ టెక్ రిజల్ట్ పరంగా కొంత వీక్నెస్ ఇది. తర్వాత హిందుస్థాన్ యూనిలీవర్, అపోలో హాస్పిటల్, టైటాన్, టీసీఎస్ ఇవి కొంచెం నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. పాజిటివ్లో క్లోజ్ అయిన దాంట్లో అదాని ఎంటర్ప్రైజ్ కొంత షార్ట్ కవరింగ్ అనిపించింది, దాదాపుగా 7% పెరిగింది ఇది. సో బాగా డౌన్ అయింది ఇంతకుముందు, సో అది కొంత షార్ట్ కవరింగ్ అనిపించింది ఈరోజు మార్కెట్లో. అయితే ఓవరాల్గా మనం సెక్టోరియల్గా చూసినప్పుడు నిఫ్టీ, పిఎస్యూ బ్యాంక్స్ బాగా పెరిగాయి, 4.2% ఇండెక్స్ పెరిగింది. మెటల్ ఇండెక్స్ బాగా పెరిగింది, పిఎస్సీ ఇండెక్స్ పెరిగింది, కమోడిటీస్ పెరిగాయి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా పెరిగింది. మనం బ్యాంక్ నిఫ్టీ చూస్తే 1.43% పెరిగింది నిఫ్టీ బ్యాంక్. సో ఇక్కడ మనకి కెనరా బ్యాంక్ బాగా పెరిగింది, దాదాపుగా 6%, 5.3% పెరిగింది. సో నిఫ్టీ బ్యాంకులో అంటే బ్యాంక్ నిఫ్టీలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ స్టాక్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అయితే ఈ మూమెంట్ ఏదైతే ఉందో, ఈరోజు పెరిగిన ఏదైతే మూమెంట్ ఉందో, ఇది ఫర్దర్గా ర్యాలీ వెళ్తుందా లేదా కొంత టెక్నికల్ హర్డిల్స్ ఉన్నాయా అప్పర్ సైడ్ అనేది కూడా చూద్దాం మనం. సో ఓవరాల్గా ఈరోజు పాజిటివ్ ఉన్నా కానీ మనం నిఫ్టీ చార్ట్ చూస్తే పెద్దగా పాజిటివ్ అనిపించట్లేదు మనకి, ఎందుకంటే ఇన్సైడ్ బార్ ఇది అండ్ మోర్ ఓవర్ ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్, హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్ బాగానే వచ్చింది. సో ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి ఇండెక్స్ పరంగా లోయర్ లెవెల్లో మనం గతంలో అనుకున్నట్టుగానే 22,940 సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది. సో వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం 22,455 ఆర్ 22,500 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. ఇప్పుడు హయ్యర్ సైడ్ మనం రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే 23,285 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఐ థింక్ ఈరోజు హై అదే అనుకుంటారు, లేదు ఈరోజు హై 23,264, కానీ మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 23,285 ఆర్ 290 లెవెల్ దగ్గర ఉంది. వన్స్ అది బ్రేక్ చేస్తే మాత్రం ఇంకొంచెం స్ట్రాంగ్ ఉండొచ్చు, అప్ సైడ్కి 23,454 వరకు వెళ్ళొచ్చు. 23,450 ఆర్ 455 లెవెల్స్, అవి రెండు మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. మన కీ లెవెల్ 23,680, కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే ఓవరాల్గా కొంచెం నెగిటివ్ బయాస్తోని కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి నెక్స్ట్ ఒక 2-3 డేస్. సో ఆ లెవెల్స్ చూసుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే పాజిటివ్ ట్రెండ్ రావాలి అంటే మాత్రం 23,680ని బ్రేక్ చేసి పైకి వెళ్ళాలి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు కొంచెం రికవరీ కనిపించింది, కాకపోతే ఈరోజు హై మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింటే. ఈరోజు హై వచ్చి 49,000, 48,729 దగ్గర ఇప్పుడు క్లోజ్ అయింది. 49,20 ఆర్ 49,030 ఆ లెవెల్స్ మాత్రం ఇప్పటికి కూడా రెసిస్టెన్స్ పాయింట్స్ లాగానే ఉంటాయి. వన్స్ అది బ్రేక్ అయి పైకి వెళ్తే మాత్రం 49,370 ఫస్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్, దాని తర్వాత 49,540 ఇవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు, 50,210. పాజిటివ్ బయాస్ అంటే మనం కీ లెవెల్కి పైకి వెళ్ళాలి. ఓవరాల్గా కొంచెం బేరిష్ ట్రెండే ఉంది, కాకపోతే కొంత కన్సాలిడేట్ కావచ్చు రాబోయే రోజుల్లో. ఇప్పుడు ప్రీవియస్లో మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ అనుకోవచ్చు, స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ అనుకోవచ్చు 47,890. ఇది కొంత సపోర్ట్ పాయింట్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి దాదాపుగా మనకి ఒక 1,000 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంది, నియర్ అబౌట్ 900 అట్లా. సో అది మంచి స్ట్రాంగ్ సపోర్ట్. అది బ్రేక్ అయితే 47,418 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. లెవెల్స్ చూసుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక న్యూట్రల్ స్ట్రాటజీ ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చెక్ చేసుకో. స్టాక్ ఫ్యూచర్స్లో చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్లో టాప్లో ఉంది సైంట్లో 21% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ 1.9% పెరిగింది. తర్వాత గ్రాన్యూల్స్, ఎస్కార్ట్స్, ఏపీఎల్ అపోలో, అదానీ గ్రీన్, దాల్మియా భారత్, ఎంఫసిస్, సింజిన్, ఎస్బీఐ లైఫ్, పాలిక్యాప్, ఎస్జేవిన్, పవర్ గ్రిడ్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. వీటిలో కొంత పాజిటివ్ మూమెంటం ఉండొచ్చు రాబోయే రోజుల్లో. నెక్స్ట్ షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్లో హెచ్సిఎల్ టెక్ ఈరోజు బాగా డౌన్ అయిన స్టాకు, దాదాపుగా 7.9% డౌన్ అయింది. 23% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. హ్యావెల్స్ కూడా డౌన్ అయింది, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్టీటీఎస్, లాల్ ప్యాథ్ ల్యాబ్, ఐటీసీ, టెక్ మహేంద్ర, వీబీఎల్, యునైటెడ్ స్పిరిట్స్, ఎల్టీఐఎం, క్యామ్స్ వీటన్నిటిలో కూడా ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నాయి. ఇవి కొంత షార్ట్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయి, కొంచెం కాషియస్గా ఉండొచ్చు ఇలాంటి స్టాక్స్లో.
ఇందులో మనకి సైంటు, గ్రాన్యూల్స్, ఎస్కార్ట్స్ ఈ 3 స్టాక్స్ కొంచెం పాజిటివ్ మూమెంటం ఉండే అవకాశం ఉంది. వీటికి మనం టెక్నికల్ లెవెల్స్ చూసుకొని వాటి ప్రకారం కొంచెం లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మీరు అడిగిన కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఒకటి అజంతా ఫార్మా గురించి అడిగారు. అజంతా ఫార్మా బై చేసి ఉన్నారు, దానికి టెక్నికల్గా లెవెల్స్ చెప్పమన్నారు. ఒకసారి అజంతా ఫార్మాకి చూద్దాం. ఇది అజంతా ఫార్మా డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ మనకి సపోర్ట్ లెవెల్స్ దగ్గరే ట్రేడ్ అవుతుంది. ఇది 2815. సో ఇక్కడ మనం టెక్నికల్గా చూస్తే ఇక్కడ ఒక మంచి సపోర్ట్ ఏరియా ఇది. ఈ మొత్తం ఇది మనకి ఒక మంచి సపోర్ట్ ఏరియాని. సో సపోర్ట్ ఏరియాలోనే ఇప్పుడు ట్రేడ్ అవుతోంది. మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని టెస్ట్ చేసింది, ఇక్కడే కొంత సపోర్ట్ తీసుకుంది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ క్యాండిల్ లో ఏదైతే ఉందో, అంటే నిన్న జరిగిన ట్రేడింగ్కి క్యాండిల్ లో అది. సో అది 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్, అది మాత్రం టెక్నికల్గా మంచి సపోర్టే. ఇప్పుడు దీంట్లో కొంత కన్సాలిడేట్ కావచ్చు ఈ స్టాక్. 2730 నుంచి 2930 ఒక 200 రూపీస్ జోన్ ఇది మొత్తం. సో ఈ జోన్లో కొంత కన్సాలిడేట్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఒక లెవెల్ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి, 2700. ఇన్ కేస్ 2700ని బ్రేక్ చేసి కింద క్లోజ్ అయితే మాత్రం వీక్నెస్ ఇంకా ఫర్దర్గా ఉండొచ్చు. ప్రీవియస్ కన్సాలిడేషన్ జోన్ని టెస్ట్ చేయొచ్చు. మోస్ట్లీ అరౌండ్ 2450 ఆ లెవెల్స్. సో ఆ లెవెల్స్కి వస్తే ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు ఈ స్టాక్లో. అయితే ఇప్పుడు ఇక్కడ రివర్సల్ వెళ్ళి కొంచెం మొమెంటం పాజిటివ్ రావాలంటే 2930 కన్నా పైకి వెళ్ళాలి. వెళ్తే కొంచెం అప్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్న లెవెల్లో యావరేజ్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇంకా ఫర్దర్ వీక్నెస్ వచ్చి మేబీ 2200 ఆర్ 2100 లెవెల్స్కి వస్తే కొంత ప్రైస్ని ఇంకొంచెం యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఏ స్టాక్ అయినా సరే మనం హయ్యర్ లెవెల్లో కొన్నప్పుడు స్టాక్ ఫాల్ అవుతుంటే మాత్రం మన ఎగ్జిట్ పాయింట్ కూడా ముందే ప్లాన్ చేసుకోవాలి. సో టెక్నికల్ లెవెల్స్ బట్టి కొన్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో ఆ క్యాలిక్యులేషన్స్ బట్టి మనం ఎక్కడో ఒక పాయింట్లో బయటకు వచ్చేసేయాలి. ఎందుకంటే ఎక్కువ లాస్ని మనం భరించలేం. ఎందుకంటే మనం ఎక్కడో 3300 లెవెల్స్లో కొంటే అది 2300కి వచ్చిందంటే 1000 రూపీస్ డౌన్ అయింది. సో మనం 10 స్టాక్స్ కొన్నా కానీ దాదాపుగా 10,000 రూపాయలు లాస్కి వెళ్ళిపోతాం. సో అంత లాస్ భరించొద్దు. ఎప్పుడు కూడా మనం ఒక స్టాక్ని తీసుకున్న తర్వాత ప్రాపర్ లెవెల్స్ పెట్టుకొని ఒక ఎగ్జిట్ పాయింట్ కూడా ముందే మనం డిసైడ్ చేసుకోవాలి. సో ఇది అజంతా ఫార్మా. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఇది శిల్పా మెడికేర్. ఇది కూడా మీరు అడిగిన స్టాకే. ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్, గతంలో ఎక్కడైతే ఒక సప్లై ఉందో ఆ సప్లై దగ్గరే ఒక నెగిటివ్ ఫార్మేషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఎప్పుడైతే ఇట్లాంటి సప్లై దగ్గర ఒక బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయో అది మనకి ఎగ్జిట్ పాయింట్ లాగా తీసుకోవచ్చు, లేదా మనం షార్ట్ ఎంట్రీస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇట్లాంటి ఏరియాస్ దగ్గర. ఇప్పుడు ట్రెండ్ వైజ్గా వీకే ఉంది. ఒకటి మనకి 200 డిఎంఏ ఉంది అరౌండ్ 700 దగ్గర, ఇప్పుడు 779. ఈరోజు కొంచెం పాజిటివ్ మూమెంటం వచ్చింది, కాకపోతే ఇది సస్టైన్ అవుతుందా లేకపోతే వేవ్ మళ్ళీ ఫర్దర్గా డౌన్ అవుతుందా అనేది మనకు తెలియదు. మనం ఒకసారి ఫిబ్నాచి రీట్రేస్మెంట్ లెవెల్స్ చూసినా కానీ ఒక ఫాల్ తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్. సో మోస్ట్లీ ఇది కొంత సపోర్ట్ తీసుకుంది, ఎందుకంటే 61.8% రీట్రేస్మెంట్ లెవెల్ ఇది సపోర్ట్ తీసుకుంది, కానీ ఓవరాల్ ట్రెండ్ వీక్ ఉంది. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ మనకి ఈ లెవెల్ వరకు రావచ్చు. సో అరౌండ్ 648. సో కాకపోతే ఒకటి 700 దగ్గర మనకి 200 డిఎంఏ ఉంది కాబట్టి 720 నుంచి 700 మధ్యలో కొంత సపోర్ట్ పాయింట్సే అనుకోవచ్చు. ఈరోజు లోని బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా వీక్ కావచ్చు, 700 వరకు వెళ్ళొచ్చు. దీంట్లో పాజిటివ్ మూమెంటం రావాలి అంటే మాత్రం మంత్లీ పివోట్ లెవెల్ని బ్రేక్ చేసి దానికన్నా పైకి వెళ్ళాలి. స్టాక్ ఉంటే మన దగ్గర హోల్డ్ చేయొచ్చండి, 710 అట్లా స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ లోయర్ లెవెల్లో అక్యుములేట్ చేసుకోవాలంటే మాత్రం మనకి రెండు మంచి ప్లేసెస్ అనుకోవచ్చు. ఒకటి 650 లెవెల్ ఒకటి, దాని తర్వాత ప్రీవియస్గా ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది అది. సో 673 ఆర్ 600, 650 అండ్ 600 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి కొంచెం లాంగ్ టర్మ్ అక్యుములేషన్కి కూడా ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. శిల్పా మెడికేర్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా మీరు అడిగిన స్టాకే చూద్దాం, సూలా వైన్ యార్డ్స్. ఈ సూలా వైన్ యార్డ్స్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ చాలా హైప్గా వెళ్ళిన తర్వాత బాగా ఫాల్ అయిన స్టాక్ అండి. సో కాకపోతే లోయర్ లెవెల్కి వస్తుంది, మేబీ లోయర్ లెవెల్లో కొంత సపోర్ట్ తీసుకోవచ్చు. 330, ఇప్పుడు 374 దగ్గర ట్రేడ్ అవుతుందండి. 300 నుంచి 330 జోన్ మాత్రం మనకి కొంత
అక్యుములేషన్ జోన్ లాగా తీసుకోవచ్చు 310 ఆర్ 315 320 లెవెల్స్. ఎందుకంటే ఇదే లో మనకి ఆల్మోస్ట్ స్టాక్ లిస్ట్ అయిన తర్వాత లోస్ 300 మేబీ 310 315 లెవెల్స్. సో అక్కడికి వస్తే మాత్రం దీంట్లో కొంచెం పుల్ బ్యాక్ రావచ్చు. బట్ ట్రెండ్ వైజ్ ఓవరాల్ ట్రెండ్ వీక్గానే ఉంది. సో ఎంట్రీ పాయింట్ కోసం మాత్రం కొంచెం వెయిట్ చేయొచ్చు. సో స్టాక్ ఆల్రెడీ మనం ఎక్కడో హైయర్ లెవెల్లో కొంటే మాత్రం నష్టంలో ఉంటాము. అక్యుములేషన్కి మాత్రం ఇది బెటర్ జోన్ అనుకోవచ్చు. ఇక్కడ మనకి ఒకటి పాజిటివ్ మొమెంటం రావాలి, స్టాక్లో ఒక ర్యాలీ లాంటిది రావాలంటే మాత్రం 425 మంత్లీ పివోట్ లెవెల్. దెన్ ఇంకొకటి ఏంటంటే మనకి 100-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 435 ఆర్ 440 లెవెల్స్ దగ్గర ఉంటుంది. అండ్ ప్రీవియస్గా ఒక స్వింగ్ హై ఉంది 450 దగ్గర. సో ఈ లెవెల్స్ అన్ని బ్రేక్ అయి పైకి రావాలండి. అప్పుడు మాత్రమే దీంట్లో కొంత రికవరీ స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే లోయర్ లెవెల్ నుంచి పైకి వచ్చి కొంచెం సస్టైనబుల్గా ఉంటే కొంచెం టైంతో పాటు కరెక్షన్ రావచ్చు హైయర్ లెవెల్స్కి. సో ఇది లెవెల్స్ చూసుకొని దీంట్లో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం మొమెంటంలో ఉన్న 2 స్టాక్స్ తీసుకుందాం. సో స్టాక్స్ కొంచెం టెక్నికల్గా మొమెంటంలో ఉండి హైయర్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఉన్న స్టాక్స్. ఇక్కడ ఇది బీఎస్సీ స్టాక్ మనం గమనిస్తే మార్కెట్ బాగా డౌన్ అయింది. రిలేటివ్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంది దీంట్లో. ఎందుకంటే మార్కెట్ బాగా డౌన్ అయినా కానీ స్టాక్ పెద్దగా పడలేదు. మనం గతంలో చూస్తే ఇక్కడ ఒక కన్సాలిడేషన్ జోన్ ఇది. ఈ జోన్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ జోన్లోకి రాలేదు స్టాక్. సో ఇది మనకి ఆల్మోస్ట్ ఇది బ్రేక్అవుట్ చేసింది డిసెంబర్లో బ్రేక్ చేసిన తర్వాత మనకి మార్కెట్ చాలా ఫాల్ అయింది. కానీ స్టాక్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక చిన్న ఫాల్ అయింది కానీ ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. ఇది కన్సాలిడేట్ అయిన తర్వాత ఇది హైయర్ లెవెల్ని బ్రేక్ చేయొచ్చు. దీంట్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు హైని బ్రేక్ చేసినా లేదా ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చినా కానీ దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. దీంట్లో ఒక్కటి మనకి స్టాప్ లాస్ కొంచెం దూరం ఉంటుంది. మేబీ అరౌండ్ 5100 ఆ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ ఉండొచ్చు 50 DMA కన్నా కొంచెం దగ్గరలో. సో అది మనకి స్టాప్ లాస్ లాగా పెట్టుకొని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. వన్స్ ఇది ర్యాలీ కంటిన్యూ అయ్యి ప్రీవియస్ స్వింగ్ హైని కూడా బ్రేక్ చేస్తే మాత్రం హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉన్న స్టాక్ ఇది. సో ఇక్కడ చూస్తే మనకి ఇది స్ట్రాంగ్ ర్యాలీ, తర్వాత పుల్ బ్యాక్, అండ్ ఇప్పుడు మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ రెసిస్టెన్స్ 5870, తర్వాత 6300. ఈ 2 లెవెల్స్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఉన్న మొమెంటమ్ అండ్ ఓవరాల్గా మార్కెట్ సెనారియో చూస్తే మనకి 5800, 850 ఆర్ 875 లెవెల్స్కి వస్తే మాత్రం ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయొచ్చు ఈ స్టాక్లో. అయితే ఒక్కటి పుల్ బ్యాక్లో లేదా ఈ బ్రేక్అవుట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాలి. ఇది బీఎస్సీ. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి మిండా కార్ప్. ఇక్కడ కూడా రిలేటివ్ స్ట్రెంగ్త్ ఉంది. రిలేటివ్ స్ట్రెంగ్త్ అంటే మనం ఇండెక్స్ వైజ్గా కంపేర్ చేసినప్పుడు లేదా బ్రాడర్ మార్కెట్ కంపేర్ చేసినప్పుడు మార్కెట్ని బీట్ చేసేది. సో ఇక్కడ చూడండి మనకి లాస్ట్ ఈ ఫాల్ తర్వాత కన్సాలిడేట్ అయింది స్టాక్ చాలా రోజులు. ఒక పెద్ద రేంజ్లో కన్సాలిడేట్ అయింది. ఇప్పుడు ఈ రేంజ్ బ్రేక్అవుట్ కోసం చూడాలి మనం. ఇక్కడ మనకి సప్లై ఏరియా ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు సప్లై ఏరియాని టెస్ట్ చేసింది. గతంలో ఒకసారి టెస్ట్ చేసి ఫెయిల్ అయ్యి మంత్లీ పివోట్ సపోర్ట్ తీసుకుంది. ఈరోజు ఒక స్ట్రాంగ్ మొమెంటమ్ క్యాండిల్ అండ్ సప్లైని టెస్ట్ చేసింది. దీంట్లో ఈ సప్లై బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. 553 ఆర్ 554 సప్లై బ్రేక్అవుట్ లెవెల్స్ ఇవి. ఆ లెవెల్స్ని బ్రేక్ చేసి హైయర్ లెవెల్కి వెళ్తే నెక్స్ట్ సప్లై వరకు వెళ్ళొచ్చు ఈ స్టాక్. సో అరౌండ్ 600. సో చిన్న స్టాప్ లాస్తోని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు మిండా కార్ప్. సో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇంకొకటి, మీరు కామెంట్స్ రూపంలో అడిగిన చాలా స్టాక్స్కి నేను టెక్నికల్గా లెవెల్స్ చెప్తున్నాను. అయితే ఏ స్టాక్ కూడా బై సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఉన్న డౌట్స్ లేదా మీకు ఏదైనా స్టాక్ గురించి టెక్నికల్గా లెవెల్స్ కావాలంటే కామెంట్స్ రూపంలో అడగండి. సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నిస్తాను వాటికి ఆన్సర్ చేయడానికి. అయితే మీకు వీడియో నచ్చినట్లయితే, మీకు ఈ వీడియోస్ ఉపయోగంగా ఉంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.